వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారని, దాన్ని ఎత్తివేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిబంధనల మేరకే రోజాపై చర్యలు తీసుకున్నామని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వివరించగా, ఈ విషయమై సభాపతి కోడెల శివప్రసాదరావు రూలింగ్ ఇచ్చారు. సభాపతి తనకు లేని అధికారంతో రోజాను సస్పెండ్ చేశారని, దాన్ని ఎత్తేసే వరకు సభ జరగనివ్వబోమన్నారు. దీనిపై భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ కావాలని ప్రతిపక్ష సభ్యులు కోరుకుంటున్నారని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. వైకాపా సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం కొనసాగించడం వల్ల సభాపతి సభను మొదటిసారిగా 10 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. రోజాపై తీసుకున్న చర్యలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, కుదిరే పని కాదని అధికార పక్షం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది. ఈ గందరగోళం మధ్యే మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. తర్వాత టీ విరామం కోసం సభను రెండవసారి వాయిదా వేశారు. చాలా క్లియర్ గా ఉన్నాం అధ్యక్ష. రూల్ పొజిషన్ కోట్ చేసాం అధ్యక్ష. రూలింగ్ ఇచ్చారు. మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం. మీకు లేని అధికారంతో మీరు సస్పెండ్ చేసే కార్యక్రమానికి ప్రెసిడెంట్ చూడడం మేము అంగీకరించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రివోక్ చేయకపోతే ఈ సభను జరగనివ్వము. కావాలంటే మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసుకోండి, మేము రెడీగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే చాలా అఫర్మేటివ్ గా చెప్పారు మన ప్రతిపక్ష నాయకులు. అంతకంటే అఫర్మేటివ్ గా చెప్పిన దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివోకింగ్ ది సస్పెన్షన్. వీరికి హౌస్ అంటే గౌరవం లేదు, స్పీకర్ గారు అంటే గౌరవం లేదు, రూలింగ్ అంటే గౌరవం లేదు. మేము హౌస్ను బ్లాక్మెయిల్ చేసి ఈ హౌస్ను నడిపించుకోవాలనే పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టుంది. అంటే ప్రతిదానికి వెల్లోకి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, వెల్లోకి రావడం, ఈ బ్యాండ్ వ్యాగన్ యొక్క కార్యక్రమాలు మాకు వద్దు అధ్యక్ష. ఒకవేళ వీళ్ళు ఈ విధంగానే ఇండిసిప్లైన్గా బిహేవ్ చేస్తే వీఆర్ ప్రిపేర్డ్ టు సస్పెండ్ యూ. ఇప్పుడు మీరు మీ అవకాశాలు పోగొట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. వేరే వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకోకుండా మీరు అడ్డట్లా పడతారండి. యూ కెనాట్ డూ దాట్. ఎస్, విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ జరగనివ్వమని చెప్పడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. దాని విషయం రోజా గారు సస్పెన్షన్ విషయం గురించి తమరు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఫారంలో ఏ విధంగా రావాలనేది చూడటానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ఒక్క ఇష్యూని పట్టుకుని హౌస్ అంతా జరగనివ్వమని చెప్తే, హౌస్ జరగకపోతే వారికి ఇంట్రెస్ట్ లేకపోతే అది వారిష్టం అధ్యక్ష. మిగిలిన వాళ్ళు సమయం వృధా చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష. చాలా విషయాలు ఉన్నాయి. 2 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అయిపోయింది అధ్యక్ష. ఈ రోజు కూడా క్వశ్చన్ అవర్ మనం కంప్లీట్ చేసుకోకపోతే ఎట్లాగ అధ్యక్ష? సగం తెలుగుదేశం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు అవి చెప్పడం కంటే వేరేది ఎక్కువ ఏం చెప్పారు అధ్యక్ష. ఉన్నది అధికార పక్షం, ప్రతిపక్షం, రెండు పార్టీలు. ప్రతిపక్షం అన్న వాయిస్ లేకుండా అధికార పక్షం మాత్రమే అసెంబ్లీ జరుపుకునే జరుపుకునే పరిస్థితిలోకి నిజంగా ఈ వ్యవస్థ దిగజారిపోయిందనంటే నిజంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. ఇంకా ఎందుకంటే ఇంక అసెంబ్లీ ప్రజల వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు. అసెంబ్లీ అన్నదానికి మీనింగ్ తెలీదు. రూల్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో ఆ రూల్స్ ప్రకారం ఉండండి, నిబంధనల ప్రకారం ఉండండి అని అంటే మాకు రూల్స్ వర్తించమంటారు. చివరకు రూలింగ్ పార్టీ ఏం చెప్తుందో చేరు కూడా అదే చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు మీరంతగా మీరే అసెంబ్లీ జరుపుకోవాలనంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రకంగా అసెంబ్లీ జరుపుకొని ఏ రకంగా బుల్డోజ్ చేసి ఏ రకంగా ప్రతిపక్షాన్ని బయటికి పంపిస్తున్నారు అన్నది చూస్తారు. నిన్న అంగన్వాడీ కార్మికులను ఏ రకంగా కొట్టారు అన్నది కూడా ప్రజలు గమనించారు. మహిళలనే చూడకుండా ఏ రకంగా సెక్స్ రాకెట్లేక ఆడవాళ్ళను బలవంతంగా దింపారు అన్నది కూడా ప్రజలందరూ కూడా. బహుశా ప్రతిపక్ష నాయకులు సంబంధించిన ఎమ్మెల్యేకి సస్పెండ్ అవ్వాలనేది కోరుకుంటే మీరు సస్పెండ్ అవ్వచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ సస్పెన్షన్ ఒకటే కాదు,
మీరు కావాలంటే మీకు డెమోక్రటిక్గా అనేక రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ చేసుకోండి. రూలింగ్ మీద ఇష్టం లేకపోయినా, అదేవిధంగా హౌస్ తీసిన నిర్ణయం ఇష్టం లేకపోయినా మీరు వాకౌట్ చేసుకోవడానికి ఉన్నాయి, బాయ్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తేనే మాకు ఏదో సింపతి వస్తుంది అనేటువంటి రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటి నుంచి 3 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అవ్వడం లేదు అధ్యక్ష. ఒక్కో రోజు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ రోజున కూడా క్వశ్చన్ అవర్ అవ్వకుండా స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఎజెండా ఉంది. అదేవిధంగా ఎజెండా కాకుండా ఇప్పుడు 4-5 బిల్స్ వస్తున్నాయి. బిల్స్ కూడా పాస్ చేయకుండా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం మంచి కాదు. వీ రిక్వెస్ట్ దట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మీరు రైట్ చేశారు. స్పీకర్ నేను కూడా సమాధానం చెప్పాను. స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. రూలింగ్ కట్టుబడి ఉండండి. అదేవిధంగా రూల్స్లో కూడా రూలింగ్ ఇచ్చినప్పుడు రూలింగ్ క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు. హౌస్ తీసుకున్న అధికారం మీద ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఇంత స్పష్టంగా పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంటే మీకేదో కొత్తగా కనిపించినట్టు. నిన్నగాక మొన్న హౌస్లోకి వచ్చారు మీరు ఇది ఫస్ట్ టైం మీకు హౌస్లోకి రావడం. మేము అప్పుడే 34 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హౌస్లో ఉన్నాం. అంచేత మాకంటే ఎక్కువ తెలిసినట్టుగా పోజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీకు కావాలని శక్తి అక్కర్లేదు, మేయర్స్ పార్లమెంట్ ప్రాక్టీస్ అక్కర్లేదు, అదేవిధంగా ఏపీ రూల్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. స్టాల్ చేయడం ఒకటే. మమ్మల్ని సస్పెండ్ చేయండి, ఏదో విధంగా సింపతితో బతుకుతాం అనేటువంటి ఈ యొక్క ధోరణి మంచిది కాదు అధ్యక్ష.